హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనం సొరకాయతో సర్వపిండి పెట్టుకుందామండి. ముందుగా సొరకాయని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకోవాలండి. మనం ముందుగా తురుముకున్న సొరకాయలో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అందులో కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో బియ్యపిండి వేసుకోవాలండి. మరి ఒకటేసారి ఎక్కువ వేయకుండా కొద్దిగా బియ్యపిండి వేసుకొని కలుపుతూ ఉండాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో నీళ్లు పోయొద్దండి. మనకు సొరకాయలో వచ్చిన వాటర్తోనే పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలండి. పల్చగా ఒత్తుకోవాలి, మరీ మందంగా ఒత్తుకోవద్దండి. పల్చగా ఒత్తుకుంటేనే బాగుంటుంది. నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టండి. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దాంట్లో నూనె పోసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అది స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది, ఉడకదు. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దింపేసుకోవాలి. అయిపోయిందండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.